1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 సీజన్లు అయిపోయాయి. కానీ కోహ్లీ కలలు కట్టిన ఆ కప్పు మాత్రం అల్లంత దూరాన నిలిచిపోయింది. అట్ ది సేమ్ టైం ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ కి కప్పు కొట్టించిన ఆనందంతో మరోపక్క శ్రేయస్ అయ్యర్, ఓ పక్క కింగ్ కోహ్లీ, మరోపక్క శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా హేమీలా కనిపిస్తూ ఉంటే 17 ఏళ్ల తర్వాత కప్పు కోసం తహతలాడుతున్న రెండు టీంలు కొట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది ఈరోజు. ఈ నేపథ్యంలో ఈరోజు పోటీ పీక్స్ లోనే ఉంటుందని కూడా అతిశక్తి లేదు. మరి ఈ నేపథ్యంలో ఎవరికి గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు కొట్టి కోహ్లీ చేతుల్లో పెట్టబోతోందా, లేకపోతే ఆదుకోవడానికి నేనున్నా అంటూ శ్రేయస్ అయ్యర్ దాదాపుగా కెప్టెన్సీ భారాన్ని మోస్తూ వస్తున్న శ్రేయస్ అయ్యర్ ఇంకో కప్పు కొట్టి పంజాబ్ చేతుల్లో పెట్టబోతున్నాడా? ఈ రెండు ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. మాట్లాడేసుకుందాం, తెలిసేసుకుందాం, విశ్లేషించేద్దాం, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు కూడా కమెంట్ చేస్తూ ఉండండి. సో ఈ డిస్కషన్కి ఎవరైతే బాగుంటుంది, తుజే మిల్లేకి తమన్నా హై కాదు కాదు, ఇక్కడ ఇంకో పాట నాకు హిందీలో గుర్తొస్తోంది. అదే పాట అంటే కిషోర్ కుమార్కి సంబంధించిన పాట. అది నేను కాకుండా ఒక వ్యక్తి పాడుతూ వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎస్, ఆయనే స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ ఎందుకు ఆ పాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. సో లెట్ మీ ఇన్వైట్ సుధీర్, స్పోర్ట్స్ అనలిస్ట్, టు దిస్ డిస్కషన్. సుధీర్, thank you so much and welcome to the special discussion. Thank you so much for the invitation, Sachin. Yes. I always enjoyed your analysis. Thank you so much. Thanks for the invitation once again. Yeah, మీరు పాట అన్నారు కనుక సాంగ్ ఆఫ్ 69 ఐ థింక్ లేట్ 60s whatever it may be. కిషోర్ దా అంటే అందరికి ఇష్టమే. రీసెంట్ గా కోహ్లీ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయనే కలవకపోయినటువంటి ఒకే వ్యక్తి ఎవరు అంటే ప్రపంచంలో కలిసే దట్ వాస్ కిషోర్ కుమార్. అన్ఫార్చునేట్లీ కలవలేనని చెప్పి మేరే సప్పును కి రాణి కబ్ ఆయేగి తు అన్నట్టుగా చెప్పండి. మేరే సప్పును కి కబ్ కబ్ ఆయేగి తు. అబ్సల్యూట్లీ కదా. ఐ థింక్ ఇట్స్ బెకనింగ్ దెమ్. ఓకే, విరాట్ కోహ్లీ ముందే కనబడుతున్నాడు. ఇట్స్ ఐ థింక్ ఆ కప్ అతన్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. బోత్ ఆర్ స్ట్రాంగ్ టీమ్స్, బోత్ ఆర్ స్టార్ స్టడెడ్ టీమ్స్. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ కన్సిస్టెన్సీ కనబడినటువంటి టీమ్స్. కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూసిన తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో ఫర్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ రిగార్డింగ్ ఆ ఫైనల్ ఆఫ్ IPL 2025. మరి కాసేపట్లో IPL 2025 స్టార్ట్ కాబోతోంది. అహ్మదాబాద్ వేదికగా ఈ టైటిల్ పోరు కొనసాగబోతోంది. ఈ టైటిల్ కొట్టేది ఎవరు? ఈసారి ఎవరు కొట్టిన రికార్డే. RCBకి ఇది 4వ IPL ఫైనల్, పంజాబ్కు 2వ IPL ఫైనల్. పంజాబ్కు 2వ IPL ఫైనల్, 4వ IPL ఫైనల్ RCBకి. 36 సార్లు హెడ్ టు హెడ్ తలపడ్డారు. ఎట్ ద సేమ్ టైం చెరవు 18 సార్లు విజయం సాధించిన జట్టుగా కూడా నిలిచారు. ఈ సీజన్లో 3 సార్లు తలపడ్డాయి ఇరు జట్లు. బెంగళూరు 2 సార్లు, పంజాబ్ ఓ మ్యాచ్లో గెలుపొందింది. అట్ ద సేమ్ టైం గతంలో KKR కు కెప్టెన్ గా టైటిల్ అందించాడు శ్రేయస్ అయ్యర్. ఇన్ఫాక్ట్ ఆ హిస్టరీ ఉంది. అట్ ద సేమ్ టైం కెప్టెన్ గా ఎన్నో మ్యాచ్లు గెలిపించిన హిస్టరీ కోహ్లీకి ఉంది. రజత్ పాటిదార్. సో అందరికందరి బలాబలాలు మాత్రం ఓవరాల్ గా చూస్తున్నప్పుడు కాస్త స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. సో డెప్త్ గా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఎలిమినేటర్ 1 నుంచి ప్రారంభిద్దాం. సో అక్కడి నుంచి కాస్త వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ విత్ సుధీర్ గారు, మనం మాట్లాడుకుంటే ఎలిమినేటర్ 1లో చూసినప్పుడు పూర్తిగా తునకలు అయిపోయింది ఇదే పంజాబ్ కింగ్స్ RCB చేతిలో. సో ఇప్పుడు ఎడ్జ్ ఎవరికి ఉందనుకోవాలి? RCBకి ఇంకా ఉందనుకోవాలా, లేకపోతే కమ్బ్యాక్ ఉండే అవకాశం ఉందా పంజాబ్? ఐ థింక్ ఈ 2025 ట్రాఫీలో ఇప్పటి వరకు అయితే 3 times 2 teams తలబడ్డప్పుడు RCBకి ఎడ్జ్ ఎక్కువగా కనబడింది. బికాస్ ఐ వాజ్ దేర్ 2 matches అప్పుడు నేను ఉన్నాను, లైవ్ గా చూశాను. ఒక మ్యాచ్ బెంగళూరులో జరిగింది. యాక్చువల్లీ 9:45 వరకు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నటువంటి ఒక సంశయం అందరికీ. రెయిన్ స్టాప్ సడన్లీ అండ్ మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ను కుదించారు ఓవర్స్కు. అప్పుడు 95కు కట్టడి చేయగలిగింది పంజాబ్ కింగ్స్. యాక్చువల్లీ దే బౌల్డ్ వెల్. ఆ తర్వాత బ్యాటింగ్ కూడా దే బ్యాటెడ్ వెల్ అండ్ ఈవెన్చువల్లీ దే వన్ ద మ్యాచ్. ఆ తర్వాత 2 matchesలో మరొక మ్యాచ్ లక్నోలో రీసెంట్గా ప్లే ఆఫ్ 1 అన్నారు కదా మీరు. ఐ వాజ్ వాచింగ్ ఎవ్రీ బాల్ ఆఫ్ దట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దట్ మ్యాచ్. ఒక్కొక్క మూమెంట్ మామూలుగా కాదు, ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి మ్యాచ్. అండ్ జితేష్ ఈ లెడ్ ఇన్ దట్ మ్యాచ్. ఎందుకంటే అప్పుడు ఇంకా పూర్తిగా ఇంజరీ కారణంగా ఫుల్ ఫ్లెజ్డ్గా టీంలోకి రాలేదు. పర్టికులర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు. సో ఈ ప్లేడ్ జెమ్మప్ ఇన్నింగ్స్, ఒక క్యాప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు సచిన్. అండ్ ఆ మ్యాచ్లో కూడా గెలిచాడు. అండ్ మరొక మ్యాచ్ పంజాబ్లో జరిగినప్పుడు కూడా ఎఫర్ట్లెస్గా చేజ్ చేయడం చూసాం. సో ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో 3 times వాళ్ళు తలబడితే 2 times RCBనే గెలిచింది. అండ్ దే జస్ట్ వెయిటింగ్ ఫర్ ద 4th win.
ఇంట్రెస్టింగ్ గా ఒక్కసారి కంపారిజన్ కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం, ఒకసారి గ్రాఫికల్ కంపారిజన్ చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫస్ట్ గ్రాఫిక్స్ నుంచి ఐమ్ జస్ట్ గోనా స్టార్ట్. ఇటు కింగ్ కోహ్లీ అటు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కళ్ళల్లో ఒక్కసారి కసి చూడండి, కప్పు గెలవాలి అనే కసి. సో కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. కింగ్ కోహ్లీ అట్ ద సేమ్ టైం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్కి సంబంధించి. సో ఓవరాల్గా కోహ్లీకి సంబంధించి 614 పరుగులు సాధిస్తే యావరేజ్ 55.81 ఉంది, స్ట్రైక్ రేట్ 146.53 కనిపిస్తోంది. when it comes to శ్రేయస్ అయ్యర్ మొత్తం 603 పరుగులు సాధిస్తే ఆన్ అన్ యావరేజ్గా 54.82 ఉంది, స్ట్రైక్ రేట్ 175.8 ఉంది. సో ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ కెప్టెన్ ప్లేస్లో కోహ్లీని చూపించడానికి కారణం ప్రజెంట్ అందరి మూడంతా కూడా కోహ్లీ మీద ఉంది. ఇంట్రెస్టింగ్గా కొన్ని సందర్భాల్లో ఆదుకుంటాడు, ఆడేసుకుంటాడు అవతల టీం. సో ఎలా చూడాలి ఈ కంపారిజన్లో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది అనుకోవాలి ఇక్కడ? ఐ థింక్ బోత్ హ్యావ్ ప్లేడ్ ఫెంటాస్టికల్లీ ఈ టోర్నమెంట్లో, అందులో డౌటే లేదు సచిన్. బట్ మీరు స్ట్రైక్ రేట్ అంటే అఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్కి ఎందుకు ఎక్కువగా ఉంది అంటే లాస్ట్ మ్యాచ్లో జస్ట్ 40 డెలివరీస్లో 80+ స్కోర్ చేశాడు. అండ్ అక్కడే అహ్మదాబాద్లో ఫస్ట్ మ్యాచ్లో కూడా 97 నాట్అవుట్ అగైన్స్ గుజరాత్. సో ఆ 2 innings నేను అనుకుంటాను ఆ స్ట్రైక్ రేట్కి అతనికి కొంచెం హెల్ప్ఫుల్గా నిలబడ్డాయి. బట్ స్ట్రైక్ రేట్ కంటే విరాట్ కోహ్లీ గెలిపించినటువంటి మ్యాచెస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. శ్రేయస్ ఎలానైతే గెలిపిస్తూ వచ్చాడో యాజ్ ఎ కెప్టెన్గా ఈజ్ లెడ్ బై ఎగ్జాంపుల్. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఇప్పటివరకు నేను కూడా సెంచరీ లేకున్నా కానీ ఐ థింక్ ఈ స్కోర్డ్ లాట్ ఆఫ్ 50s అండి. ఎవ్రీ 3 మ్యాచెస్లో 250 చూస్తూ వచ్చాం, ఆర్ ఎవ్రీ 4 మ్యాచెస్లో 350s ఇప్పటివరకు స్కోర్ చేస్తూ వచ్చాడు. సో అందుకనే ఆ 55 యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్. అండ్ దట్టు మీరు చూడండి, విరాట్ కోహ్లీ రియల్గా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ కంటే కొన్ని బ్యాటింగ్లో ఎందుకు ఎక్కువగా మార్క్స్ ఇవ్వచ్చు అంటే బికాస్ మిడిల్ ఆర్డర్ మీకు పంజాబ్కు ఉన్నట్టు అంత స్ట్రాంగ్గా స్టార్టింగ్లో కనబడలేదు. కొంచెం లోవర్ ఆర్డర్లో కూడా కొంచెం అంత ఎఫెక్టివ్ బ్యాటింగ్ కనబడలేదు వాళ్ళు. బట్ లోవర్ ఆర్డర్లో పంజాబ్కు కపుల్ ఆఫ్ మ్యాచెస్లో రియల్గా శశాంక్ చక్కటి బ్యాటింగ్ చేశాడు, వదేరా మంచి బ్యాటింగ్ చేయడం చూసాం. బట్ ఇక్కడ ఆర్సీబీ విషయానికి వచ్చినట్లయితే విరాట్ కోహ్లీ ఈ షోల్డర్ ద రెస్పాన్సిబిలిటీస్ యాక్చువల్లీ ఇండియా. అండ్ నేను కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు చెన్నైలో జరిగినటువంటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ తక్కువ రన్స్ స్కోర్ చేశాడు. బట్ వాళ్ళు 200కు దగ్గరలో స్కోర్ చేయడానికి అతని యొక్క ఆ షీట్ యాంకర్ రోల్ అనేది చాలా ప్లే చేసింది. ట్రూ. సో సిచ్యువేషన్కు తగ్గట్టుగాడు శ్రేయస్ ఆఫ్ కోర్స్ ఈక్వల్లీ హాస్ బిన్ బ్రిలియంట్, డౌటే లేదు అసలు. యాక్చువల్గా యాజ్ ఎ కెప్టెన్గా మీరు దాన్ని అతను వేలు చూపే ఛాన్సే లేదు అసలు. అటువంటి బ్యాటింగ్ కనబరిచాడు, అలా లీడ్ చేస్తూ వచ్చాడు. బట్ కోహ్లీ హాస్ బిన్ ఈక్వల్లీ అవుట్ స్టాండింగ్ అండి, డౌటే లేదు. బట్ యా, మీరు శ్రేయస్ అయ్యర్ గురించి టచ్ చేస్తారు కాబట్టి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం కేకేఆర్కి కప్పు కొట్టించాడు. ఇప్పుడు కూడా అంటే క్యాప్టెన్సీ లెవెల్లో చూడాలి అతనని, అఫ్ కోర్స్ క్యాప్టెన్సీ లెవెల్లోనే చూడాల్సిన సందర్భం ఇది. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ టీంని ఆదుకున్న సందర్భంలో కూల్ అండ్ కన్సిస్టెంట్గా కనిపిస్తున్నాడు. సో ఒకటి సచిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఐపీఎల్ అవన్నీ పక్కకు పెడితే కూడా అతడు ఏ స్కూల్ నుంచి వచ్చాడు అనేది మనం చర్చించినట్లయితే ముంబై ఒక టఫ్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ప్లేయర్. ముంబై ప్లేయర్స్ ఎలా ఉంటారు, టెక్నికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అసలు ఎటువంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళు ఎదుర్కొనేటటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. సో అందుకని అతనిలో ఆ ఎక్స్ట్రా క్వాలిటీస్ మీకు కనబడుతున్నాయి. క్యాప్టెన్సీ విషయంలో కానివ్వండి, ఆర్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆడే ఈజ్ బిన్ బ్రిలియంట్ అండి, డౌట్ లేదు. సో ముంబై నుంచి వచ్చిన వాళ్ళు అన్నింటిలో స్ట్రాంగ్గా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆఫ్ ఆల్ ది 3 టాప్ ప్లేయర్స్ ఇప్పుడు యంగ్స్టర్స్ విషయం అందరూ మాట్లాడుతున్నారు. అందులో అఫ్కోర్స్ మీకు సూర్యవంశీని ఇంక్లూడ్ చేస్తారు డెఫినెట్గా, ఆర్యాని ఇంక్లూడ్ చేస్తారు పంజాబ్ ప్లేయర్, అండ్ అట్లాగే ఆయుష్ మాత్రేను డెఫినెట్లీ ఇంక్లూడ్ చేయాల్సిందే. ఈ 3 ప్లేయర్స్లో మీకు ఆయుష్ మాత్రలో కొంచెం స్పెషల్ క్వాలిటీస్ కనబడ్డాయి. అతని షార్ట్ సెలెక్షనే కావచ్చు, టెంపర్మెంటే కావచ్చు. సో ముంబై ప్లేయర్స్కు కొంచెం ఆ టెంపర్మెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అండ్ దట్ ఆ స్పెషల్ క్వాలిటీ అందులో కనబడింది, డౌటే లేదు అసలు. ఈ కమ్స్ ఫ్రమ్ అ వెరీ టఫ్ స్కూల్, డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, ఇట్ ఈస్ గోనా బి లిటిల్ టఫ్ క్వశ్చన్. శ్రేయస్ అయ్యర్, కోహ్లీ ఇద్దరిలో ఎవరు అంటే సరే మీ ఆప్షన్? ఒకటేంటంటే విరాట్ కోహ్లీ హెస్ బిన్ ప్లేయింగ్ ఫర్ ఇయర్స్, దాదాపుగా 2 decades అయింది. 2008 నుంచి అతని యొక్క కెరియర్ స్టార్ట్ అవుతూ వచ్చింది, 8-9 నుంచి. అండ్ అంటే అఫ్కోర్స్ ఇది ఎందుకు మాట్లాడతారు అందరు అంటుంటారు, ఎందుకు ఈ కప్ విషయం మాట్లాడతారంటే ఈ కప్ అనేది రియల్గా చెప్పాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ హెస్ ఎల్యూడెడ్ హిమ్ యాక్చువల్లీ. ఐ థింక్ అతని కిట్టీలో వరల్డ్ కప్ ఉంది, బిగ్ వరల్డ్ కప్ ఉంది, T20 ఉంది, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ 2 ఉన్నాయి, ఫైనల్గా కూడా కెప్టెన్గా ఉన్నాడు 2017లో. దీని విషయం ఎందుకు మాట్లాడుతున్నాం, బికాస్ ఐపీఎల్కు అటువంటి వాల్యూ ఇప్పుడు ఉంది అసలు. యాక్చువల్గా ఇప్పుడు ఎలానైతే మనం లాలీగా ఫుట్బాల్ విషయం మాట్లాడుతుంటాము, ఇప్పుడు అమెరికాలో జరిగే NFL ఫుట్బాల్ విషయం మాట్లాడుతుంటాము, గతంలో మనం బాస్కెట్బాల్ విషయం మాట్లాడితే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్స్ విషయం మాట్లాడుతుంటాం. ఐపీఎల్ హెస్ గాట్ దట్ మచ్ ఇంపార్టెన్స్. అంత విలువైనటువంటి కప్ అది అసలు. యాక్చువల్గా అంటే ఒక మినీ వరల్డ్ కప్ లాంటిది రియల్గా చెప్పాలంటే, ఇట్స్ జస్ట్ లైక్ అ మినీ వరల్డ్ కప్. సో అందుకని ఈ ఒక్క కప్పే అతని కిట్టీలో లేదు కనుక ఈ సంవత్సరం ఇక్కడి వరకు వచ్చారు కనుక జస్ట్ స్టెప్ అవే.
అంత దూరంలో కూడా లేరు. సో అతని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉందండి. మీరు 18 సీజన్స్లో మీరు చెప్పండి ఏదైనా ఒక సీజన్ విరాట్ కోహ్లీ ఫెయిల్ అయింది ఉందా అంటే యూ కాంట్ ఈవెన్ కౌంట్ ఆన్ ఫింగర్. ప్రతి సీజన్లో అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. 8 సెంచరీస్ అతని పైన ఉన్నాయి. తర్వాత హైయెస్ట్ క్యాచెస్ అతని పైన ఉన్నాయి. ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఇయర్ ఆల్సో అద్భుతమైనటువంటి కన్సిస్టెన్సీ కనబడతాడు. సో ఈ ఒక్క టైటిలే అతనికి లేదు కనుక అతడు గెలవాలన్నటువంటి కోరిక అందరికీ ఉంది. బికాస్ అంటే ఆ సాఫ్ట్ కార్నర్ అనేది అతని వైపు ఎందుకు ఎక్కువ చెప్తున్నారంటే ఆయన దట్టు టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్ అయిపోయినాడు. సో దట్స్ ద రీజన్ ఎవ్రీబడి సపోర్టింగ్ యాక్చువల్లీ ఎవ్రీబడి వాంట్స్ ఆర్సీబీ టు విన్ యాక్చువల్లీ. నాట్ దట్ దే డోంట్ వాంట్ పంజాబ్ టు విన్, బట్ అతనికి ఆ ఒక్క టైటిల్ ఉన్నట్లయితే లైఫ్ ఈజ్ ఫుల్ అంటాం కదా, ఫుల్ అయిపోతుంది. దట్స్ ఇట్. కంప్లీట్ అంటాం కదా, కంప్లీట్ అయిపోతుంది. బట్ ఆ ఛాన్సెస్ ఈసారి పుష్కలంగా కనిపిస్తున్నాయి అనుకోవాలి. ఎందుకంటే మీరు అడిగా ప్లే ఆఫ్ లోని పంజాబ్ కింగ్స్ తడబడినప్పటికీ అండ్ వెరీ నెక్స్ట్ మ్యాచ్ లో వాళ్ళు ముంబై ఇండియన్స్ ని ఉతికారేసిన తీరు అద్భుతం. నిజంగా లాస్ట్ మూమెంట్లో శ్రేయస్ అయ్యర్ ఆ కెప్టెన్ ఇన్నింగ్స్ లో ఐ థింక్ హార్దిక్ పాండ్యా కావచ్చు, లేకపోతే బూమ్రా కావచ్చు, బూమ్రా బౌలింగ్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో స్కోర్ అనేది స్వింగ్ అవుతూనే ఉంది ఆ టైంలో. సో అందుకని శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే సచిన్ రియల్ బ్యాటిల్ అనేది ఫైనల్లో చూస్తాం, రియల్ వార్ అనేది ఈ రోజు చూడబోతున్నాం. అండ్ దే హ్యావ్ ఆల్సో ప్లేడ్ ఫెంటాస్టికల్ అండి. అంటే రియల్గా చెప్పాలంటే ఆల్ ద టీమ్స్ ఇప్పుడు 2 టీమ్స్ ఫైనల్కి చేరుకున్నటువంటి టీమ్సే అన్ని టీమ్స్ కంటే కన్సిస్టెన్సీ కనపచ్చాయి. టాప్ 2లో వీళ్ళే నిలిచారు కదా 9 విన్స్ తోటి. ఎక్స్ట్రా పాయింట్ ఇద్దరికి వచ్చింది, వర్షం కారణంగా బెంగళూరుకి వచ్చింది, వర్షం కారణంగా పంజాబ్ కూడా వచ్చింది. సో 2 టీమ్స్ కన్సిస్టెన్సీ కానీ వచ్చినటువంటి టీమ్సే ఫైనల్కి చేరుకున్నాయి కనుక అబ్సల్యూట్లీ ఒక రసవత్తరమైనటువంటి ఫైనల్ ఉంటుందని చెప్పి ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్. ఓకే, నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్దాం. నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు వర్షం పడుతోంది, ఆల్రెడీ మ్యాచ్ మీద ఇంపాక్ట్ ఉంది అని చర్చ జరుగుతుంది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా నెక్స్ట్ గ్రాఫిక్ ఇప్పుడు ఏ ప్లేయర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. హేజిల్వుడ్ అండ్ హర్షదీప్. అబ్బో ఇంట్రెస్టింగ్. ఇద్దరు కూడా హేమీలు మళ్ళీని వికెట్లు ఇక్కడ 21 ఉన్నాయి. ఎకానమీ 8.30 అని మనం తీసేయచ్చు, 8.3 కింద అనుకోవచ్చు. హర్షదీప్ వికెట్లు 18, ఎకానమీ 8.56. ఇద్దరు కూడా హేమీలా కనిపిస్తున్నారు. ఎవరికి ఇంపాక్ట్ ఎక్కువ, ఐ మీన్ ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది మ్యాచ్లో? హేజిల్వుడ్ హ్యాస్ బిన్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ టోర్నమెంట్, డౌటే లేదు అసలు యాక్చువల్గా. అండ్ హర్షదీప్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే సచిన్ అతనికి కూడా నేను అనుకుంటా 21 వికెట్స్ లభించి, బట్ లాస్ట్ 4 మ్యాచెస్లో వికెట్లెస్గా ఉన్నాడు. లాస్ట్ మ్యాచెస్లో కొంచెం రన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు, కొంచెం రిథమ్ మూమెంటం అతన్ని తగ్గుతూ వచ్చింది. బట్ హేజిల్వుడ్ ఐ థింక్ ఎక్కడ కూడా మీకు అవుట్ ఆఫ్ టచ్గా, అవుట్ ఆఫ్ ఫామ్గా కనపడలేదు. మేబీ ఒక మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చి ఉంటాడు, కానీ హేజిల్వుడ్ అలా పర్ఫామ్ చేయడంతో ఈరోజు ఆర్సీబీ ఫైనల్లోకి చేరుకున్నారు. బికాస్ మీరు లాస్ట్ 17 సీజన్స్లో వాళ్ళు ఎందుకు కప్పు గెలవలేదు, 3 టైమ్స్ ఫైనల్లో వెళ్ళా అని చెప్పి చాలామంది అంటున్నారు కదా. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు బౌలింగ్ లోపాలు చాలా కనబడ్డాయి, బౌలింగ్లో ఆ స్ట్రెంత్ అనేది కనబడలేదు. అండ్ ఈ సంవత్సరం హేజిల్వుడ్ ఐ థింక్ ఆ స్పార్క్ అంటాం కదా, దాన్ని ఖచ్చితంగా యాడ్ చేశాడు. అండ్ అతనితో పాటు భువనేశ్వర్ కుమార్, దయాల్ కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అండి. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మ్యాచ్లో పర్ఫామ్ చేయడం చూసాం. ఒక మ్యాచ్లో వాళ్ళకు కృణాల్ పాండ్యా, ఒక మ్యాచ్లో టిమ్ డేవిడ్, ఒక మ్యాచ్లో జితేష్ శర్మ. అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ అయితే ఆడుతూ ఉన్నారు, ఈవెన్ బేతల్ ఉన్నప్పుడు కూడా మంచి పర్ఫామ్. అండ్ 1-2 మ్యాచెస్లో మీకు పటిడర్ కూడా మంచి బ్యాటింగ్ కనబడతాడు. అండ్ ఈవెన్ పటికల్ ఉన్నప్పుడు కూడా ఇంజరీ కంటే ముందు అతను కూడా చక్కటి. ఓన్లీ ఫెయిల్ అయినటువంటి ప్లేయర్ ఓవరాల్గా ఎవరు అంటే లివింగ్స్టోన్ ఒక్కటే. బౌలింగ్లో కూడా షుయాష్ హ్యాస్ వన్ దెమ్ మ్యాచెస్. తర్వాత భువనేశ్వర్ ఒక మ్యాచ్లో మంచి బౌలింగ్. అండ్ యష్ దయాల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వాలంటే, చెన్నై అగైన్స్ జస్ట్ ఇమాజిన్ చేయండి, దుబై వచ్చిన తర్వాత నో బాల్ సిక్సర్ అయిపోయింది, ఇంకా 2 బాల్స్ ఉన్నాయి, 4 రన్స్ కావాలి 3 బాల్స్లో. ఈజీ ఈక్వేషన్ అసలు యాక్చువల్లీ డుబే ఉన్నాడు. బట్ హీ రియలీ కంట్రోల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఈ రియలీ బోల్డ్ ఫెంటాస్టిక్ స్పెల్. అప్పుడు ఆ 3 బాల్స్ అద్భుతంగా వేసి కంట్రోల్ చేయగలిగాడు. అండ్ అట్లాగే హేజిల్వుడ్ ప్రతి మ్యాచ్లో, లాస్ట్ మ్యాచ్ మీరు ప్లే 1 తీసుకున్నట్టు ప్లేయర్ దేర్ యాక్చువల్లీ వాచింగ్, వాట్ ఎ స్పెల్ అండి. ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు, బ్రిలియంట్ స్పెల్ రియల్గా చెప్పానంటే. ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళకి, నో వే యాక్చువల్లీ. ఓకే, చాలా అద్భుతమైనటువంటి స్పెల్ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ గ్రాఫిక్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ గ్రాఫిక్, హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఫిల్ సాల్ట్ అండ్ ప్రభు సిమ్రన్ సింగ్ కొద్దిసేపటి క్రితం మాట్లాడినట్టుగా ఇక్కడ పరుగులు చూస్తే 387, యావరేజ్ 35.18, స్ట్రైక్ రేట్ 175.91. ప్రభు సిమ్రన్ సింగ్ పరుగులు 573, యావరేజ్ 35.81, స్ట్రైక్ రేట్ 164.66. ఈ కంపారిజన్లో ఫిల్ సాల్ట్ స్ట్రైక్ రేట్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది, యావరేజ్ కూడా ఇద్దరు దాదాపుగా ఒకలాగే కనిపిస్తోంది. 108 అనేది 81 అయిపోయింది, కొంచెం ఇంపాక్ట్ మాత్రం ప్రభు సిమ్రన్ ఉంది.
సో మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కాస్త పంజాబ్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది, బట్ ఆ ఇంపాక్ట్ లాస్ట్ మ్యాచ్లో మనకు కనిపించలేదు. సచిన్ ప్రవేశ్మరన్ రియల్గా చెప్పాలంటే రైట్ త్రూ ద టోర్నమెంట్ ఈజ్ షోన్ కన్సిస్టెన్సీ. అంటే లాస్ట్ సీజన్లో ఉన్నట్టుగా లాస్ట్ సీజన్లో ఒక ఇన్నింగ్లో 40-60 స్కోర్ చేసి ఆ తర్వాత మళ్ళీ కప్లో ఫెయిల్యూర్ చూసేవాళ్ళం. బట్ లాస్ట్ 3-4 ఇన్నింగ్స్లో కూడా కప్లో ఇన్నింగ్స్లో ఒక ప్రవేశ్వరన్ కొంచెం మళ్ళీ గ్రాఫ్ కిందికి వస్తుంది. ఇంపార్టెంట్ కీలకమైనటువంటి మ్యాచెస్లో ఫెయిల్ కావడం చేయాలి. బట్ ఓవరాల్గా మీరు పంజాబ్ విషయం మాట్లాడినట్లయితే రియల్గా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్కు ఈ టాప్ ఆర్డర్లో ఆర్య అండ్ ప్రవేశ్వరన్ నుండి కూడా మంచి సపోర్ట్ లభించిందండి. చూడండి 70% మీకు లయన్స్ షేర్ ఇండియన్ ప్లేయర్సే ఇచ్చారు. వాళ్ళు ఇవాళ ఫైనల్లో ఈరోజు ఉన్నారంటే రిక్కీ ప్యాంటింగ్ కూడా ఓపెన్గా ఒప్పుకుంటాడు, అందరూ ఒప్పుకునే విషయమే. 30% మాత్రమే కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఫారిన్ ప్లేయర్స్ చూసాం. సేమ్ అట్లాగే ఆర్సీబీకి కూడా, ఆర్సీబీకి 60% మీకు లోకల్ ఇండియన్ ప్లేయర్స్ అయితే 40% మీకు ఫారినర్స్ ఇచ్చారు. అందులో ఆఫ్ కోర్స్ యూ కెన్ ఇంక్లూడ్ సాల్ట్ని ఇంక్లూడ్ చేయొచ్చు మీరు అన్నట్టుగా. ఎందుకంటే అంటే దానికి కారణం ఏంటంటే విరాట్ కోహ్లీతో ఎవరు ఓపెనింగ్ చేసా కానీ ఆ సక్సెస్ అనేది ఎక్కువగా చూస్తూ గతంలో మీరు గేల్ కావచ్చు, డివిలియర్స్ కావచ్చు, హూఎవర్ ఓపెన్డ్ విత్ హిమ్, బ్యాటెడ్ విత్ హిమ్, దే హ్యాడ్ సక్సెస్ అండి. ఎందుకంటే కోహ్లీ ఉండడంతో ఆ బలం అనేది ఎదుటి పేరుకుంటుంది. సాల్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేయర్ అండి. షార్ట్ ఫార్మాట్లో రియల్గా చెప్పాలంటే మామూలు ప్లేయర్ కదా అసలు. యాక్చువల్గా ఆన్ ఈస్ డే రియల్గా ఈ కెన్ అటాక్ ఎనీ ఎనీ బౌలర్. ఈవెన్ రీసెంట్గా ఇంగ్లాండ్ కూడా 5 వన్డే మ్యాచెస్ ఆడినప్పుడు సచిన్ మనం ఒక మ్యాచ్ డిస్కస్ చేసాం కూడా, దిస్ మ్యాన్ వాస్ ప్లేయింగ్ ఫెంటాస్టికలీ సాల్ట్. అప్పుడు శ్రేయస్ అయ్యర్ ఒక రన్అట్ చేశాడు, యూ రిమెంబర్ యాక్చువల్లీ థింక్ అప్పుడు 5 మ్యాచ్ సిరీస్లో. ఆ తర్వాత మ్యాచ్ యొక్క రూపం మారిపోయింది. లేకుంటే ఆ మ్యాచ్లో రియల్గా చెప్పాలంటే 350-400 స్కోర్ చేస్తారనుకున్నారు సాల్ట్ అవుట్ అయిన తర్వాత. సాల్ట్ యాక్చువల్లీ అటువంటి స్టార్ట్స్ ఇస్తాడు మీకు. సో మీకు కావాల్సింది 2020లో ఏంటంటే మీరు 100s స్కోర్ చేస్తున్నారా లేకుంటే 50 స్కోర్ చేస్తున్నారా, ఇట్ హార్డ్లీ మ్యాటర్స్. మీకు పవర్ ప్లేలో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ యూ ప్లే 10 డెలివరీస్ ఆల్సో ఒక 30-35 రన్స్ స్కోర్ చేసినట్లయితే దట్ కెన్ గివ్ ది టీమ్ lot of confidence. Interesting. So that confidence Salt has given, that confidence ప్రవేశ్వరన్ కూడా ఇస్తూ వచ్చాడు 2 teams కి, నో డౌట్ అండి. సో లాస్ట్ గ్రాఫిక్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ ఇంకొంచెం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్ కి వెళ్ళిపోదాం. రజత్ పటిదార్ అండ్ ప్రియాంశ్ ఆర్య వీడి కంపారిజన్ చూస్తే కనుక పరుగులు 286, యావరేజ్ 23.83, స్ట్రైక్ రేట్ 142.29. అలాగే ప్రియాంశ్ ఆర్యకి సంబంధించి పరుగులు 521, అట్ ద సేమ్ టైం హైయెస్ట్ స్కోర్ 103 వర్సెస్ సిఎస్కే, స్ట్రైక్ రేట్ 186.07. ఇంట్రెస్టింగ్. ఎలా ఉండే అవకాశం ఇక్కడ పటిదార్ని కెప్టెన్గా చూడొచ్చు, అండ్ ఆఫ్ కోర్స్ కెప్టెన్గా చూడడం కాదు, కెప్టెన్ తను. సో బట్ ప్రియాంశ్ ఆర్య ఇక్కడ ఈ కంపారిజన్లో ఎవరికి ఛాన్స్ ఉంది అనుకోవాలి? మీరు మంచిగా కెప్టెన్గా చూడొచ్చు. ఎందుకన్నారంటే కపుల్ ఆఫ్ మ్యాచెస్లో జితేష్ శర్మ కూడా కెప్టెన్గా ఉన్నాడు కదా, ఎందుకంటే ఇంజరీ కారణంగా. కరెక్ట్ మీరు అన్నట్టుగా. బట్ యావరేజ్ మనం పక్కకు పెట్టినట్లయితే మీకు పటిదార్ పైన ఒక ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. దట్ టు ఈజ్ లీడింగ్ ఏ సైడ్. ఎవ్రీ టోర్నమెంట్లో హాట్ ఫేవరెట్గా దిగినటువంటి టీమ్ అసలు యాక్చువల్గా. పంజాబ్ ఎవ్రీ టైం మీకు ఫేవరెట్గా బరిలోకి దిగలేదు ఐపీఎల్ విషయం మీరు మాట్లాడేది. బట్ ఆర్సీబీ రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో, రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీజన్ నుండి కూడా వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా. దానికి అఫ్కోర్స్ కోహ్లీ ఆడడం వన్ రీజన్, తర్వాత స్టార్ ప్లేయర్స్ ఎంతమంది ఆడారండి అసలు యాక్చువల్గా. కపుల్ ఆఫ్ పాకిస్తానీస్ కూడా ఆడారు మనందరికీ. మిస్బావుల్ హక్ కూడా ఆడినటువంటి రోజులు ఉన్నాయి అసలు యాక్చువల్గా. గేల్, డివిలియర్స్ యాక్చువల్లీ మామూలు ప్లేయర్స్ ఆడలేదు. సో అందుకని వాళ్ళపైన ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ సంవత్సరం కోహ్లీ ప్లేయర్గా ఉన్నప్పుడు ఇతను లీడ్ చేయడం అనేది కూడా ఒక డిఫరెంట్ ప్రెషర్ ఉంటుంది అతని పైన. అసలు అటువంటి టీములు లీడ్ చేయ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈజ్ రియలీ లెడ్ వెల్ అండి. రియల్గా చెప్పాలంటే మంచి మార్పులు చేశాడు. ఎక్స్ట్రా సపోర్ట్ కోచెస్ నుండి కాకుండా కూడా అతడు ఆన్ ద ఫీల్డ్ ఆన్ ఓన్ తీసుకున్నటువంటి డెసిషన్ అందరినీ ఇంప్రెస్ చేస్తాడు. యాజ్ ఎ టీమ్ మెంబర్ గా కావచ్చు, లేకపోతే ఎక్స్ కెప్టెన్ గా కోహ్లీ నుంచి సపోర్ట్ అబ్సల్యూట్ అండి. ఆఫ్ కోర్స్ దినేష్ కార్తిక్ అండ్ ఫ్లవర్ రోల్ అద్భుతంగా ఉంది అతన్ని గ్రూమ్ చేయడంలో. బట్ ఆన్ ద ఫీల్డ్ మీరు తీసుకునే డెసిషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ ఈ హాస్ బీన్ బ్రిలియంట్ ఇన్ దట్, డౌట్ లేదు. శ్రేయస్ అయ్యర్ ఎంత ఈక్వల్గా ఇంప్రెస్ చేస్తూ వచ్చాడో అంతే నేను అనుకుంటాను అన్ని మార్క్స్ మీరు ఇతనికి ఇవ్వచ్చు. ఓకే, మేబీ ఫస్ట్ ఫేజ్లో సచిన్ కొంచెం ఎక్కువ రన్స్ స్కోర్ చేశాడు, సెకండ్ ఫేజ్లో కొంచెం దగ్గుతూ వచ్చింది. మీకు ఇంజరీ తర్వాత కొంచెం డిఫరెంట్ అది చూస్తున్నాం. బట్ ఓవరాల్గా యాజ్ ఎ కెప్టెన్గా ప్లేయర్గా ఐ థింక్ ఈజ్ ఆల్సో బీన్ సూపర్, నో డౌట్ అండి. ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే గ్రౌండ్ మీరు చూసిన అహ్మదాబాద్ గ్రౌండ్ కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బట్ ఓవరాల్గా మంచి స్కోర్ అయితే వెళ్తుంది. బట్ ఇబ్బంది ఎవరిని పెడుతుంది అంటే బౌలర్స్ని పెడుతుంది. ఎందుకంటే 11 ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 200+ స్కోర్స్ చూసాం. అండ్ ఫస్ట్ మ్యాచ్లో 243 స్కోర్ చేసింది ఇక్కడనే. వాళ్ళ హైయెస్ట్ స్కోర్ హైదరాబాద్ కంటే ముందు ఇక్కడనే స్కోర్ చేశారు. దేవర్ ఆఫ్ టు వెరీ గుడ్ స్టార్ట్. రియల్గా చెప్పాలంటే పంజాబ్కి ఒక రకంగా లక్కీ గ్రౌండ్ అని చెప్పాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ 2 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు. ఆడిన 2 మ్యాచెస్ ఈ సంవత్సరం గెలిచారు. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో ఒక మ్యాచ్ ఆర్సీబీ ఆడలేదు.
అండ్ ప్రీవియస్ ఆడినప్పుడు కూడా పంజాబ్ మనకి పంజాబ్ కి కలిసి వస్తుంది, కలిసి అండ్ ఐ మీన్ వాళ్ళకు ఒక రకంగా ఎక్స్పీరియన్స్ ఉంది బట్ ఎవ్రీ డే ఇస్ ఎ ఫ్రెష్ డే, ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఎ ఫ్రెష్ మ్యాచ్ కనుక టుడే ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఒకవేళ టాస్ వేస్తే ఎందుకంటే వర్షం పడుతుంది అని మార్చారు, ఆఫ్ కోర్స్ వర్షం పడింది మాట కదా, వర్షం పడుతుంది, సో ఎలా పిచ్ మనం ఓన్లీ అనలైజ్ చేస్తాం. అది రియల్గా చెప్పాలంటే ద లెజెండ్స్ కూడా చాలా మంది ద వన్స్ హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిగ్ టోర్నమెంట్స్ ఓకే ప్రతిసారి ఏమంటుంటారు అంటే ఇంపార్టెంట్ టోర్నమెంట్స్లో టాస్ గెలిచిన తర్వాత ప్రెషర్ ఇన్వైట్ చేసుకోకుండా ఉండాలంటే మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కొంచెం ఉంటే సరిపోతాయి. బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఏ డీసెంట్ టోటల్, ఆ తర్వాత ప్రెషర్ అవుతారు. మీరు అన్నారు కదా వర్షం కారణంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మొన్న అట్లాగే ఉండడంతో శ్రేయస్ అయ్యర్ యాక్చువల్లీ బౌలింగ్ తీసుకున్నాడు. బట్ అదే శ్రేయస్ అయ్యర్ పంజాబ్లో మ్యాచ్లు జరుగుతున్నప్పుడు అతడు ఆర్ఆర్ అగెనెస్ట్ టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకోవడం బెడ్స్ కొట్టింది. చెన్నై అగెనెస్ట్ వెంటనే బ్యాటింగ్ చేశారు, దే వన్. ఈవెన్ అగెనెస్ట్ కోల్కతా కూడా 111 చేసి వాళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు. సో నేనేమనుకుంటానంటే మంచి కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నా పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఆడినట్లయితే ఫైనల్లో మీరు ప్రతిసారి సచిన్ 200, 230 కొట్టాలన్న రూల్ ఏం లేదు. ఫైనల్ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది. 180 అరౌండ్ 190 అరౌండ్ కూడా మీకు టఫ్ స్కోర్ అవుతుంది. అది చేంజ్ చేయడంలో కొంచెం నేను అనుకుంటాను అంత ఈజీ కూడా కాకపోవచ్చు. సో దట్ ఈస్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. బట్ ఇఫ్ యూ గో బై కండిషన్స్ దెన్ చాలా బాల్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, క్లౌడీగా ఉంది, ఓవర్కాస్ట్గా ఉన్నాయంటే దెన్ ఐ థింక్ దట్స్ అప్ టు ద క్యాప్టెన్స్ టు డిసైడ్. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆర్సీబీ ఆ 11 మెంబర్స్ స్క్వాడ్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఎవరెవరి నుంచి పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ రోజు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే అఫ్ కోర్స్ ఇంతవరకు ఆడింది ఒక ఎత్తు, బట్ పంజాబ్కి ప్లే ఆఫ్ తర్వాత ఒక మ్యాచ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, గెలిచిన పాజిటివ్ ఉంది, ఎక్స్పీరియన్స్ అనే మాట కూడా ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ విషయం మాట్లాడినట్లయితే డెఫినెట్లీ మీకు అందులో మీకు ఆర్సీబీకి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ కనబడుతుంది. బౌలింగ్ విషయంలో కానివ్వండి, బ్యాటింగ్ భువనేశ్వర్ కుమార్ ప్లేయింగ్ ఫర్ ఇయర్స్ అండి, మొదటి నుంచి ఆడుతున్నాడు దాదాపుగా. అండ్ దయాల్ లాంటి ఒక యంగ్ బౌలర్లో కూడా మనకు ఆ మెచ్యూరిటీ కనపడింది. నాట్ ద సేమ్ దయాల్ హూ బౌల్ టు టెవేటియా ఇన్ వన్ టోర్నమెంట్, వన్ మ్యాచ్. ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు మాట్లాడినట్టు లాస్ట్ 3 డెలివరీస్లో 4 కావాలి, డుబే లాంటి ఒక హిట్టర్ ఉన్నా కానీ కంట్రోల్ చేసి మ్యాచ్ గెలిపించాడు. చాలా మెచ్యూరిటీ లెవెల్స్ కనబడ్డాయి. భువనేశ్వర్ అతడు ఏదైనా బాల్ మూవ్ అవుతుంది, కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి, ఇట్స్ డిఫికల్ట్ టు ఫేస్ అండి. ప్రతిసారి కూడా అట్లా ప్రూవ్ అయ్యింది. దట్టు భువనేశ్వర్ వర్సెస్ శ్రేయర్ కావచ్చు, భువనేశ్వర్ వర్సెస్ ప్రవిష్మరన్ ఆర్ హేజల్వుడ్ వర్సెస్ ప్రవిష్మరన్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫికల్ట్ దిస్ థింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అది ఆ విషయంలో అఫ్కోర్స్ హర్షదీప్ వర్సెస్ కోహ్లీ కూడా ఉండవచ్చు, ఎందుకంటే కోహ్లీ అప్పుడప్పుడు కొంచెం లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ ఆడడంలో కొంచెం అటు, బట్ అదర్వైజ్ ఎక్స్పీరియన్స్ విషయం మీరు మాట్లాడినట్లయితే ఆర్సీబీ హెస్ గాట్ మోర్ ఎక్స్పీరియన్స్. వెన్ ఇట్ కమ్స్ టు పంజాబ్కి, అసలు పంజాబ్ రియల్గా చెప్పాలంటే అన్క్యాప్డ్ ప్లేయర్స్ తోటి ఇక్కడ వరకు చేరుకోవడం అనేది రియల్గా ఐ థింక్ అద్భుతమైనటువంటి ప్రదర్శన, అందులో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళకు మీకు చాలా తక్కువ మంది క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ దట్టు మీరు చూడండి స్టార్టింగ్లోనైతే రియల్గా చెప్పాలంటే సచిన్ మ్యాక్స్వెల్ ఉన్నప్పుడు అతని పర్ఫార్మెన్స్ 0, కపుల్ ఆఫ్ మ్యాచెస్లో 0కి అవుట్ అయినాడు. ఓన్లీ ఒకటి అడపతడప ఒక వికెట్ తీయడం చూసాం, కానీ ఆ తర్వాత ఇంజరీ కారణంగా దూరం అయిపోయినాడంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్టికులర్ టోర్నమెంట్లో ఒక బ్లెస్సింగ్ లాగానే అయిపోయింది అతనికి. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ని ట్రై చేయాల్సి వచ్చింది, చేశారు, అండ్ ఈస్ బిన్ సక్సెస్ఫుల్. లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో అతని పర్ఫార్మెన్స్ కూడా ఐ థింక్ ఇట్స్ బిన్ గుడ్, ఒక మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నాడు. అండ్ ప్రతి స్ట్రాటజీ, ప్రతి మూవ్ కూడా రిక్కీ పాంటింగ్ది మీకు వర్కౌట్ అవుతుంది. చూడండి సెకండ్ మ్యాచ్లో ఐ రిమెంబర్ వదేరాను సెకండ్ డౌన్ తీసుకువచ్చినప్పుడు, అప్పుడు మ్యాక్స్వెల్ ఉన్నప్పుడు, స్టైనిస్ ఉన్నప్పుడు చాలామంది పాంటింగ్ను క్రిటిసైజ్ చేశాడు. బట్ ఆ మ్యాచ్లో రాణించిన తర్వాత పాంటింగ్ని అందరూ మెచ్చుకుంటూ వచ్చారు. అండ్ ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకు స్టార్టింగ్లో ఆడిస్తున్నాడంటే ఈ లవ్స్ టు హిట్ ద బాల్ కొత్తగా ఉన్నప్పుడు కొంచెం స్ట్రోక్స్ ఆడుతుంటాడు, చిప్ షాట్స్ ఆడే కెపాసిటీ ఉంది కనుక, అండ్ అతను ఒక మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. చూడండి లాస్ట్ 4 మ్యాచెస్లో అతనికి సక్సెస్ ఎక్కువగా ఉంది. మిడిల్ ఆర్డర్లో ఆడినప్పుడు కొంచెం తడబడుతూ వచ్చాడు, బికాస్ స్పిన్నర్స్కు వీళ్ళు తడబడుతుంటారు కనుక పేసర్స్ వేసినప్పుడు ఆ రన్స్ అయితే వస్తాయి. ఆ స్టార్ట్ అనేది ఇంపార్టెంట్ కనుక రిక్కీ పాంటింగ్ యొక్క స్ట్రాటజీస్ అక్కడ వర్కౌట్ అవుతున్నాయి. సో ఐ థింక్ ఓవరాల్గా ఐ థింక్ దే హావ్ డన్ వెల్. అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నటువంటి టీం ఇక్కడికి వచ్చిందంటే ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే కోచింగ్ స్టాఫ్కు అండ్ కెప్టెన్కు. ఆల్రెడీ ఆర్టీ ఒక పోల్ని కండక్ట్ చేస్తుంది, దానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ ఆ పోల్ బెంగళూరా పంజాబా IPL 2025 టైటిల్ విజేత ఎవరు అని చెప్పి ఆల్రెడీ ఒక పోల్ కండక్ట్ చేస్తే అరౌండ్ 68%, 60 to 70% బెంగళూరుకు ఉన్నారు, అండ్ రిమైనింగ్ పర్సెంటేజ్ అంతా కూడా పంజాబ్స్కి. సో ఇది ఎందుకంటే నేను ఏమంటానంటే సచిన్, బికాస్ కోహ్లీకి ఒక్క టైటిల్ కొరకు అందరూ ఫేవర్ చేయడం, బికాస్ రీసెంట్గా టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా రియల్ సెలబ్రేషన్ పాపం లేదు రియల్గా చెప్పానంటే. ఇప్పుడు చూడండి, అంటే మనం కొన్ని ఓపెన్గా కూడా మాట్లాడుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ టెస్ట్ మ్యాచెస్ నుంచి రిటైర్ అయ్యేటప్పుడు ఏ మ్యాచ్ వాజ్ స్పెషలీ కండక్టెడ్ ఫర్ హిమ్ ఇన్ ముంబై, బట్ హ్యాస్ ఇట్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్? రియల్గా చెప్పాలంటే ఒక లక్ష్మణ్కి జరిగిందా, ఒక ధోనికి జరిగిందా? అన్ఫార్చునేట్లీ ధోని పాపం ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు కోవిడ్ ఉన్నది, అప్పుడు ఆ తర్వాత ఒక మ్యాచ్ కూడా లేకుండా సెలబ్రేషన్ అనేది లేకుండా ఉంది.
అండ్ ఇప్పుడు విరాట్ కోహ్లీకి సరైనటువంటి టైం అండ్ ఫైనల్లో కూడా వచ్చారు, ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకు, టీంలో బ్యాలెన్స్ ఉంది, అతని ఫామ్ అద్భుతంగా ఉంది కనుక లెట్ కోహ్లీ బి గివెన్ దట్ ఆ థండరస్ అది ఉండాలని చెప్తుంటే ఎందుకు గుండెలు పగిలే వార్త బయటకు వచ్చినట్టు తిరగచ్చు. అంటే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందా? రిటైర్మెంట్ ప్రకటించక బికాస్ ఐ థింక్ హీల్ కంటిన్యూ యాజ్ అ ప్లేయర్. ఎందుకంటే ఇప్పుడు వన్డే మ్యాచెస్లో కూడా ఉంటానని చెప్పాడు కనుక ఐ థింక్ అతని యొక్క ప్రజెన్స్ అనేది ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్కి అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు ధోని కూడా ఎందుకు రిటైర్ కాలేదంటే అటువంటి ప్లేయర్స్ సడన్గా రిటైర్ అయినట్లయితే ఆ మోజ్ అంటాం కదా, అది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అందరూ మామూలు అది కాదు, అందరినీ ఇన్స్పైర్ చేసినటువంటి ప్లేయర్స్. మారిపోతుంది అక్కడ. ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి ప్లేయర్సే కాకుండా కూడా యంగ్ జనరేషన్ ఇన్స్పైర్ చేసి చూడండి. ఇప్పుడు టెండూల్కర్ తర్వాత టెండూల్కర్ను ఫాలో అవుతూ కోహ్లీ వచ్చాడు, కోహ్లీని ఫాలో అవుతూ ఎంతమంది వస్తారు రావడం లేదు. శుభ్మన్ గిల్ అడిగినట్లయితే టెండూల్కర్ కోహ్లీని ఫస్ట్ అతని పేరుగా తీసుకుంటారు. తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి, ఆఫ్ కోర్స్ ఎవరైనా కానీ, బికాస్ ఎవ్రీబడి లవ్స్ హిస్ క్వాలిటీస్ యాక్చువల్లీ. సో అందుకనే అతనికి ఈ యొక్క టైటిల్ ఉంటే అది ఉంటుంది, మనం ఫ్యాన్ ఫాలో. బట్ అది రివర్స్ కూడా కావచ్చు, అట్లా ఏం లేదు. బట్ ఛాన్సెస్ అయితే అబ్సల్యూట్లీ కొంచెం ఎడ్జ్ అయితే మనకు ఆర్సీబీకే కనబడుతుందండి. బట్ బిఫోర్ కంక్లూడింగ్ ఈరోజు మ్యాచ్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుందంటే అతిశయోక్తి లేదు. సో ఎవరి నుంచి అంటే రెండు వైపుల గురించి మాట్లాడుకుంటే ఎవరెవరి నుంచి ప్రత్యర్థులు టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ రావచ్చు? ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే వన్ ఆఫ్ ది టూ ఓపెనర్స్లో ఎవరో ఒక బిగ్ రోల్ ప్లే చేయబోతున్నాడు. ఐదర్ ఇట్స్ మేబీ సాల్ట్ ఆర్ మేబీ కోహ్లీ. అండ్ పంజాబ్లో కూడా నాకేమనిపిస్తుంది ఫస్ట్ 3 బ్యాటర్స్లో అసలు యాక్చువల్లీ ఇంగ్లీష్ అండ్ ప్రవిష్మరన్, ఆర్య, ఈ ముగ్గురు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ వచ్చే సమయానికి వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచినట్లయితే కొంచెం అతనికి కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కొంచెం మరింత అది కాదు. ఎవ్రీ టైమ్ ఒక బిగ్ టోటల్ చేంజ్ చేయాలి అంటే అటువంటి పర్ఫార్మెన్స్ ప్రతిసారి చూడలేకపోవచ్చు. సో అందుకని నాకేమనిపిస్తుంది ఓపెనర్స్ విల్ ప్లే కీ రోల్. అండ్ పట్టిడర్ నుంచి కూడా నాకు కొంచెం మంచి పర్ఫార్మెన్స్ రావచ్చు అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్కి సంబంధించి అనాలిసిస్ని మీ వ్యూని చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా అయితే మాత్రం ఈరోజు మ్యాచ్ మామూలుగా ఉండబోతోందా అంటే కాదు, ఉండదు అనేది మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే కసి మీద ఉంది పంజాబ్ కింగ్స్, అట్ ద సేమ్ టైం అదే లెవెల్లో కోహ్లీకి కప్పు కొట్టి ఇవ్వాలనే కసిలో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో ఒక్కసారి చూడండి, ఈ కళ్ళు చూడండి ఎంత కసిగా ఉన్నాయో కప్పు కొట్టేందుకు. అట్ ద సేమ్ టైం శ్రేయస్ అయ్యర్కి సంబంధించి కూడా అదే కసితో ఉన్నాడు. ఆ కసి అంతా మనకి ముంబై మ్యాచ్లో కనిపించింది. సో ఈ రోజు ఏం జరగబోతున్నది ఆసక్తికరంగా మారింది. మీకేమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఆర్సీబీ గెలుస్తుందా లేకపోతే పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్గా 17 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు రెండు కూడా. ఇంట్రెస్టింగ్, 17 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఈ సీజన్లో వచ్చేది ఎవరైనా రాసేది మాత్రం చరిత్ర. ఐపీఎల్ చరిత్రలో మాత్రం లిఖించదగ్గ చరిత్ర ఈరోజు నమోదు కాబోతున్నట్లు అతిశయలేదు. సో మీకేమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ కీప్ వాచింగ్ స్టేట్ ఇంటూ RTV.